హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నానండి. వంకాయ ఫ్రై కోసం కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని పల్లీలు, ఎండుమిర్చి, కొన్ని శనగపప్పులు, మినప్పప్పు అన్నీ తీసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి ప్యాన్ పట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఒక స్పూను, ఆవాలు వేసిన తర్వాత అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసాను. అవి కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసాను. వంకాయలను కూడా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి, పల్లీలు, కొబ్బరి, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా మిక్సీ పట్టి వేద్దాము. ఫస్ట్ ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత, ఉడికిన తర్వాత అది మిక్సీ బట్టి వేద్దామండి. అది లాస్ట్ ఫైనల్గా యాడ్ చేసేది కాబట్టి మిక్సీ బట్టి అది కూడా వేసేసాను. వేసిన తర్వాత ఒక 10 to 15 minutes ఉంటే సరిపోతుందండి, ఎంతో టైం పట్టదు. ఆల్రెడీ మనం అన్నీ ఫ్రై చేసాం కాబట్టి ఎంతో టైం పట్టదు. నేను అది మొత్తం వేసేసాను, కలిపిన తర్వాత ఒక 10 minutes ఉంచేసాను. చూడండి ఎంత మంచిగా అయిందో, ఎమ్మీ అండ్ టేస్టీ వంకాయ ఫ్రై. చూడండి ఎంత బాగుందో. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం కూడా మర్చిపోకండి. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఒకసారి, మీరు ట్రై చేసి. సరే, అయిపోయింది కదా అండి. దీన్ని మొత్తం మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. నా దగ్గర కొత్తిమీర లేదండి, నేను కొత్తిమీర వేయలేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా, తినడానికి కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు. మీరు కూడా వేసి మొత్తం చూడండి ఎంత బాగుందో. లాస్ట్కి మీరు కూడా ట్రై చేయండి.